హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాను. తొందరగా పడుకుంటాను. టైం ఎంతంది? 12కే పడుకుంటాను ఈరోజు. నిన్న మొన్న 3 ఎక్స్పోజింగ్ ఇస్తున్నా. వినిపించని దూరాన రైటో రాంగో కనిపించని వేగాన సాగేదారే సరిగమలే పాడేనా హైఫై లైఫ్ బతికేదా మీ పైన గ్యాంగ్ అయి లాంగ్ డ్రైవ్ పోనీ జాలీగా. కిందులు నడిచేంతగా తాగే నిమిషం, అడుగులు ఆకాశం తాకే చిత్రం, ఒకటొకటిగా ఒళ్ళంతా టాటూస్ వేద్దాం, స్టైల్ గా కసినోలో జాక్ పాటే కొట్టేద్దాం. ఏలో పుల్లెలో ఏలేలో పుల్లెలో ఏలో పుల్లెలో ఏలేలో పుల్లెలో ఏలో పుల్లెలో ఏలేలో పుల్లెలో ఏలో పుల్లెలో ఏలే. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, చలి సాగు కొట్టేస్తుంది. అసలు మామూలు లేదు. మావాడేం బందోబస్తు గా రెడీ అయ్యిండు కానీ వదలట్లే అసలు. ఏడ గ్యాప్ చూసుకుంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకా అట్లీస్ట్ ఒక 5 to 6 kilometers ముందే ఒక దగ్గర ఆగాము సన్ రైజ్ కోసం. మళ్ళీ ఇక్కడ సన్ రైజ్ కోసం ఆపి ఫోటోలు దిగి ఒక టైం వేస్ట్ చేస్తుండే. ఆ 50 kilometers ఒక ఎత్తు అయితే 5 kilometers ఒక ఎత్తు మాకు. అసలు ఎన్నిసార్లు ఆపాడు ఇది రోంచన్ దానికి. అక్కడ ఫోటో ఇక్కడ ఫోటో అనుకుంటూ దిగాం. బాగానే కొన్ని ఫొటోస్. మా ఓడిది ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తుంది చూడండి. రైట్ వన్. ఇంకా మళ్ళీ ఫోటోషూట్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అనేది స్టార్ట్ అయిపోయినాము. అక్కడి నుంచి ఇంకా చిన్నగా వెళ్తున్నాం. బోట్లు అయితే కనబడుతున్నా కానీ పులిని నెమ్మలు అంటున్నారు. ఎక్కడ పుల్లులు ఉన్నాయన్న బోటు చూసి పెద్ద పులి నడుస్తుండే. అది ముందుకు వచ్చి నిలబడి ఎందుకు ఇంక ఇంతసేపు ఇచ్చావు అలా కుత్తాలు. ఒరిజినల్ పెట్ట కనపడుతుంది అంటే బొమ్మలు కనపడినాయి. నిజంగా ట్రావెలింగ్ అనేది అంత ఈజీ కాదండి. అబ్బో మాకు అసలు 4 hours జర్నీకే అసలు వాసిపోయింది. అన్ని గంటలు ఎలా జర్నీలు చేస్తారు రోజు అసలు మామూలు విషయం కాదు. ఇంకా పోతుండగా ఒక నెమలి కనబడితే ఆ నెమలి అంటే పోయినాం. అసలు లోపల అడవిలోకి వెళ్ళిపోయి అది ఇంకా కనబడేట్టే వెళ్ళిపోయింది. మా వాళ్ళు ఫోటోలు దిగుతూ వీడియోలు తీస్తూ షూట్ ఏదో షార్ట్ ఫిల్మ్ యాడ్కో పరిగెత్తుకుని వచ్చినట్లు వస్తున్నారుగా మండ తీసుకుంటూ టైం పాస్ చేస్తారు. ట్రిప్పులు వేసుకుంటే ఇప్పటికి ఓకే అయింది. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం. మీకు ఎంత ఖర్చు అయింది కూడా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. టెంపుల్కి వెళ్ళేసి ఇంకా హిల్స్ ఎక్కడానికి ట్రెక్కింగ్ ట్రై చేయాలి. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం గుడి దగ్గరికి. ఇంకా ఎంట్రన్స్లో హనుమంతులు ఎక్కడ ఉంటే అక్కడ దర్శనం చేసుకుని ఇంకా దర్శనానికి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఎటెళ్ళాలో ఆలోచించాలి. అసలు గుడిపేట చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవరు లేరు అసలు జనాలు కూడా. మేము ఒక్కటే ఉన్నాము, ఎవరు లేరు. టెంపుల్ నేమ్ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇది నియర్ అంటే మనం అనంతగిరి హిల్స్కి స్టార్ట్ అయినప్పుడు ఎంట్రన్స్లోనే గుడి వస్తుంది. గుడి దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇంకా హిల్స్ ఎక్కడానికి ఏదన్నా కానీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాం అనమాట. లోపలికి వచ్చేసాము. ఇంకా టెంపుల్ లోపల కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, పీస్ఫుల్గా ఉంది. స్వామి దర్శనం అయిపోయింది. ఇంకా ట్రెక్కింగ్ మనం ఎక్కడికి పోయినా ఒక ఆచారం ఉంది కదా ఫోటోలు దిగడం. అలా చెరకు 4 ఫోటోలు దిగేసినాం. మంచిగా బాగుంది. అంటే గోపురం కనిపిస్తుంది అనమాట. లైటింగ్ పడడం వల్ల మెరుస్తుంది. మంచి సూపర్ ఉంది అనమాట. ఇదైతే అయ్యేటట్లేదు అని బయట హోటల్ ఉంటే ఫుల్గా లాగిచ్చేస్తున్నాం. ఇంకా పూరి ఇష్టం అంటే 2 చెప్పారు ప్లేట్లో. బాగా బాగుందా? నిజంగా బాగుందన్నా. నిజంగా బాగుందన్నా. అసలే ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడే ఫుల్గా తినేసి ఇంకా 500 meters వెళ్ళిపోతే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ట్రెక్కింగ్ అనేది. ఓకే, మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని ఉండండి. ఎందుకంటే ఫర్దర్ అనేది అసలు చాలా కామెడీగా ఫన్నీగా భలే చేసాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫాలో ద ఓకే. ఎందుకంటే అసలైంది ఫన్ అంతా మేము కొండలు ఎక్కేటప్పుడే చేసామన్నమాట, ట్రెక్కింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేసుకొని పోతున్నాం, అక్కడ ఎలా ఉందో ఏంటో అసలు చాలా ఎగ్జైట్ అయిపోయినాం మొత్తానికి అయితే. ఓకే బాయ్, బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్గా అయితే మేము ఇంకా చాలా కష్టపడి ట్రెక్కింగ్ చేసి కొండపైకి అయితే వచ్చేసాము. ఇంకా ఆకలి అవుతుందని అది లేచి తినేసి ఇంకా ఏదో చిన్నగా చేసి పైకి యాక్చువల్లీ అక్కడ కొండ ఎక్కడానికి కూడా వాళ్ళు ఎంట్రీ ఫీజు 50 రూపీస్ పర్ పర్సన్కి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. అక్కడి నుంచి వ్యూస్ ఎలా ఉందో చూసి చెప్పండి. అక్కడ ఎవరు అడుస్తుంటే వాడికి ఆపోజిట్గా వీడు అడుస్తున్నాడు గట్టిగా సౌండ్స్ వస్తున్నాయి అనేసి. ఈ గృహం చూసి వాడు రే లోపల ఏదో ఉంది వెళ్ళి చూస్తాను అంటాడు, వద్దంటాడు. ఇక్కడేమో ఇంజనీర్లు ఇటు తప్పిపోయినాం ఫ్రెండ్స్, ఎడిపోవాలో అర్థం కావట్లేదు. మీరు నిజంగా సార్ దారి తప్పిపోయినాం. ఎట్టేస్తున్నాము, దారి కనపడుతున్నాయని నడుస్తున్నాను, ఎటు వెళ్ళిపోతున్నాం అర్థం చాలా అయిపోయింది. ఫైనల్ గా మామూలు రోడ్డు తప్పలేదు, మొత్తం చుట్టేసుకొచ్చాం వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, తెచ్చుకున్న లేస్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ అయిపోయినాయి. కిందకి వెళ్ళి లేస్ ప్యాకెట్ తీసుకొని మళ్ళీ వస్తాం, లేకపోతే లేసిపోతాం. అట్లే ఏం లేదు బ్రో, నిజంగా అంటే ఇప్పుడు వచ్చినా ఏం యూజ్ ఉండదు. ఏదో వాటర్ ఫాల్స్ అవన్నీ ఇప్పుడు ఉండవంట, ఎప్పుడు వానాకాలంలో ఉంటాయంట అప్ప బ్రో తిప్పలు. ఫైనల్ గా అయిపోయింది, కిందకి వచ్చాం. నిమ్మ సోడా తాగి మళ్ళీ ఎనర్జీ పెంచుకొని పైకి ఎక్కడం లేదు సారి. కిందకి వెళ్ళి వాటర్ యాక్టివిటీస్ ఏవో ఉన్నాయంటే చూసి స్టార్ట్ అవ్వాలి రిటర్న్. ఇంకా ఓకే బాయ్. చెరుకులు తీసుకున్నాము, 100 రూపాయలు చెప్పిండు, బేరం ఆడి 6 రూపాయలు కొట్టాం. ఓకే చెరుకు కానీ పైసలు ఎక్కువ ఇస్తాడు. జ్యూస్ కూడా బాగుంది, జ్యూస్ కూడా తాగా మేమంతా బాగుంది. ఓకే రిజర్వాయర్ కాట్కి వచ్చాను. డిస్కషన్ డీప్ డిస్కషన్ ఉంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ అయిపోయింది, ఇంకా అంటే ట్రెక్కింగ్ అయిపోయింది, బోటింగ్ వచ్చాము. బయటికి వెళ్తే హెల్మెట్ ఎంత ముఖ్యమో ఇప్పుడు దీంట్లో కూడా ఈ జాకెట్ అనేది అంత ముఖ్యం. జాగ్రత్త, మళ్ళీ బయటకు వస్తే వీడియో అప్లోడ్ చేద్దాం. వచ్చేసి మనకి అనంతగిరి హిల్స్ నుంచి ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనం ఈజీగా గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఈ సమ్మర్ సీజన్ లో అయితే మీరు అనంతగిరి హిల్స్కి వస్తే మోస్ట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ వాటర్దే. చాలా ఫన్ ఉంటుంది, చాలా అంటే మనం ఆ బోట్స్తో ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు. అసలు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం, వేరే బోట్లను ఢీ కొడుతూ అలా. బోట్లోనే బోట్ రేస్ పెట్టుకున్నాం మేము, అలా ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట. చాలా బాగుంది అన్నిటికంటే. ఆ హిల్స్ కంటే ఈ సమ్మర్లో ఈ వాటర్ యాక్టివిటీసే బాగుంటుంది. మీకు ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్లోనే ఉంటుంది, ఫుడ్ కూడా దొరుకుతుంది బయటనే, ఫుడ్ కూడా తినచ్చు. ప్రైస్ విషయానికి వచ్చేసి సింగిల్ సీట్ కాయట్కి అయితే 200 తీసుకుంటారు, 2 సీట్ కాయట్కి అయితే 300 తీసుకుంటారు. ప్రైస్ కూడా రీజన్. మేము 4 మెంబర్స్ ఉన్నాం కదా, సింగిల్ ఎందుకని డబుల్ కాయట్ తీసుకున్నాం. ఈ చిన్న జీవితంలో ఎప్పుడు ఒకటే దగ్గర ఉండిపోవద్దండి. మనం సంపాదించడం, జాబ్ చేయడం ఎంత ఇంపార్టెంటో తిరగడం, మనం కొంచెమైనా హ్యాపీగా ఉండడం అంతే ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ కదండి, ప్రతి నిమిషం ఎంజాయ్ హ్యాపీగా ఉండడం. ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు. పైన ఎండ, కింద వాటర్లో తేలుతుంటే మా ఆనందం మీరే చూసారుగా ఫుల్ వీడియోలో, ఎలా ఎంజాయ్. ఫైనల్ గా అయితే బయటకు వచ్చేసాము. ఇంకా అందరు ఫ్యాన్లన్నీ తడిచిపోయి అసలు మామూలుగా లేదు. మొత్తానికైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ స్మాల్ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దిస్ ఈస్ ఫర్ టుడే, వెయిట్ ఫర్ టుమారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఫాలో కొట్టచ్చు కదా.